ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, ఈ రోజున నేను చెప్పే ఈ విషయం నమ్మావంటే నీ జీవితంలో ఉన్న కటిక చీకటిని మొత్తం శాశ్వతంగా తొలగించేస్తాను. ఒక్కసారి ఈ శివయ్య చెప్పేది విన్నావంటే అన్నీ కూడా నీకే అర్థమవుతాయి. ఈ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా ఉండు భక్త. నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి పున్నమి వెలుగుల్లాంటి వెలుతుర్ని నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇప్పటి వరకు నీ శివయ్య నీకు ఏం చేయడం లేదని నాపై అలిగావు కదా. నీ కోరికలు తీరడం లేదని బాధపడుతూ కంగారు పడుతున్నావు కదా. ఆ బాధలోనే కదా ఇక నీ జీవితం ముగిసిపోయిందని అనుకుని భ్రమపడుతున్నావు. అలా ఏం జరగలేదు భక్త. అలా ఎప్పుడు అనుకోవద్దు, భ్రమపడకు. ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలి అని ఏం లేదు కదా. క్షణంలో అన్నిటినీ మార్చేస్తాను, మారుతాయి కూడా. దేనికైనా ఒక సందర్భం రావాలి కదా. దానికంటూ సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం ఉండదు, అవునా? ఇది ఇప్పుడు నువ్వు వినాలి అని రాసి ఉంది కాబట్టి వింటున్నా. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు, అది నీకు తెలిసిందే కదా. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో, ఎలాంటి దిగులు, కష్టములు, బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉండేవారు, అవునా? నీ జీవితం గురించి ఏమాత్రం దిగులు లేకుండా, మనసులో అస్సలు స్వార్థం లేకుండా స్వచ్ఛంగా పాలలా ఉండేది. మరి ఇప్పుడు ఏమైంది? అంతా తలక్రిందులైపోయింది, అవునా కాదా చెప్పు. నీలో ఎన్నో సందేహాలు. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, డబ్బు ఎలా సంపాదించాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళ నుంచి ఎలా దూరంగా వెళ్ళాలి, కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ మంచిగా ఉన్న నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నా. నీ చేతలారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేవానివి, అవునా? మరి ఇప్పుడు కుటుంబ సమస్యలు, అది ఇది అంటూ సతమతమైపోతూ నలిగిపోతున్నావు. నువ్వు మోయలేని బాధ్యతలు నీ నెత్తిన పెట్టుకున్నావు. ఆ బరువు మోయలేకపోతూ అల్లాడిపోతున్నావు కదా. ఆ సందర్భంలోనే జీవితం అంతా అయిపోయింది అని భ్రమపడుతున్నావు. కష్టం రాగానే జీవితాన్ని వదిలేస్తాను అంటే ఎలా భక్త? ఆనందంగా ఉన్నప్పుడు నాకు ధన్యవాదములు చెప్పా. మరి ఇప్పుడు కష్టాలు రాగానే కృంగిపోతూ కుమిలిపోతున్నావు ఎందుకు? నీ ఆనందకరమైన రోజులు ఎలా అయితే గడిచిపోయాయని బాధపడుతున్నావో అలానే నీకు కష్టంగా ఉన్న రోజులు కూడా గడిచిపోతాయి. కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. అంతా తలక్రిందులైపోతుంది కదా. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో భక్త. తరువాత రాబోయే రోజులన్నీ కూడా మారుతాయి. నేను మారుస్తాను కదా. ఈ జీవితాన్ని నేను మారుస్తాను. చీకటిగా ఉన్న నీ జీవితాన్ని నేను పున్నమి వెలుగుల్లా చేయబోతున్నాను. నువ్వు సంతోషంగా ఉండే రోజును తీసుకొచ్చే బాధ్యత ఈ శివయ్యది, ఈ తండ్రిదే కదా. మరి ఇంకా కూడా ఎందుకు దిగులుతో ఉన్నావు? ఇంకా కూడా ఎందుకు అలానే కన్నీరు కారుస్తూ మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని భయపడుతూ ఉన్నావు చెప్పు. నువ్వు కోరిన స్వచ్ఛమైన మంచి జీవితాన్ని నీకు అందించే బాధ్యత ఈ శివయ్య తండ్రిది అని గుర్తుపెట్టుకు. అస్సలు మర్చిపోవద్దు భక్త. నా ఈ మాటలను నమ్మావంటే నీ జీవితంలో కారు మబ్బులన్నీ తొలగిపోయి పున్నమి వెలుగుల్లాంటి వెలుతురు ఖచ్చితంగా వస్తుంది. అర్థమవుతుంది కదా. అలానే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము. నువ్వు నన్ను రోజూ కూడా మొక్కుతున్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు. ఇదిగో నిన్ను కూడా నా ఆలయానికి వచ్చావు కదా. శివాలయానికి వెళ్ళి నాకు అభిషేకం చేయించావు, నన్ను వేడుకున్నావు, నా విభూదిని నీ నుదుటిన ధరించావు. అలానే కాస్త విభూదిని నీ ఇంటికి కూడా తీసుకొచ్చావు, అవునా కాదా చెప్పు. నువ్వు నా విభూదిని నీ నుదుటిన ధరించిన క్షణం నుంచే నీ బాధలు, సమస్యలన్నీ కూడా పటాపంచలు చేసేశాను. అగ్నిలో కాల్చేసి దాన్ని మొత్తం భస్మం చేసేశాను. నీ జీవితాన్ని స్వచ్ఛంగా నేను మార్చేశాను భక్త. భయపడకుండా ప్రశాంతంగా ఉండు చాలు. నువ్వు నిన్న నా ఆలయానికి వచ్చి కోరిన కోరికని, లేదా నువ్వు నీ ఇంటిలో నా ముందు వేడుకున్న కోరికని నెరవేర్చే బాధ్యత నాది. నీ కోరికను నాకు అప్పజెప్పేశావు కదా. ఇక దానికి తగ్గ పనులన్నీ కూడా నీ వెనకుండి నేను నడిపిస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ఉండు భక్త. నీకైన జీవితాన్ని స్వచ్ఛంగా మార్చి నీ చేతిలో నేను పెట్టబోతున్నాను. అలా పెట్టేంత వరకు నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి కదా. నమ్మకాన్ని విడవకుండా జాగ్రత్తగా పెట్టుకున్నావంటే ఖచ్చితంగా అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నేను నీకు
వెలుగులతో నింపుతాను. భక్త, గుర్తుపెట్టుకో, కారు మబ్బులు కమ్మిన చీకటిలో ఒక చిన్న దీపం వెలుతురే ఎంతో వెలుతురునిస్తుంది కదా. అందుకే ఇక నీ జీవితంలో ఆ వెలుతురుని శాశ్వతంగా ఉండేలా చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నిశ్చింతగా ఉండు. నీ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు ఏ దిగులు నీకు అవసరం లేదు భక్త. హాయిగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ చిన్న సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.